కవిత పార్టీ పెట్టడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. కేసీఆర్ హయాంలో మాట్లాడే అవకాశం లేకపోయినా ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే ప్రచారం లభిస్తుందని కవిత భావిస్తున్నారని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయిందని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. కవిత గారు ఒకవేళ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ పెట్టుంటే పార్టీ పెట్టనీయకపోదురు కావచ్చు, మీటింగ్ రానియకపోదురు కావచ్చు. వి విష్ దిస్ అ డెమోక్రటిక్ గవర్నమెంట్, డెమోక్రటిక్ చీఫ్ మినిస్టర్, డెమోక్రటిక్ పార్టీ. కాబట్టి అనవసరపు ప్రచారం కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే నీకు అడ్వాంటేజ్ అదే అనుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ ఎప్పుడు నియంతృత్వ ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డి గారు మా ప్రజాపాలన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. మా పార్టీ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దిశాదశ తీసుకుంటుంది. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు వ్యక్తిత్వాన్ని, వాళ్ళ పార్టీ వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటామని కోరుకుంటున్నాను. నేను ప్రధాన ప్రతిపక్షమని మాట్లాడుతూ ఉంది, టీఆర్ఎస్ పార్టీని రిప్లేస్ చేస్తా అనుకుంటుంది. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు మాకు ఇప్పుడున్నటువంటి బాధ్యత గల ప్రతిపక్షమే లేదని మేము అనుకుంటున్నాం. కాబట్టి అవన్నీ రాజకీయాల్లో ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకుంటారు.